దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు మనలను స్తుతించుట కొరకు నేటి వరకు నిలబెట్టుకుని ఉండగా దేవాది దేవుని ఘననామమునకు మహిమ కలుగులాగున ఈ సమయంలో దేవుని సన్నిధానంలో మనము ధ్యానము చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, ఎందుకు దేవుని స్తుతించాలి? ఎందుకు దేవుని స్తుతించాలి? ఒక మూల వాక్యాన్ని చదువుకుందాము, తర్వాత వివరిస్తాను. కీర్తనల గ్రంథము 33వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? మొదటి వచనాన్ని చూద్దాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట, అమాట చూడండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అన్నాడు. దేవునియందు ప్రియమైన వారలారా, కీర్తనాకారుడు దైవదాసుడు దావీదయ్య 32, 33 కీర్తనలు ఆయనే రాశాడు. అందులో మొదటి వచనంలో స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అన్నాడు. శోభస్కరము అంటే సరి అయినది అని, మంచిది కాదు, సరి అయినది. స్తుతి చేయుట యథార్థవంతులకు సరి అయినది అని అర్థం, పర్యాయపదం. ఎందుకంటే మంచిదని ఇంకో చోట రాశాడు, అది కూడా మనం చదువుకోబోతున్నాం ఈరోజు అంశభాగంలో. అది ఇది ఒకటైనప్పుడు అక్కడ ఇలాగా పద ఉచ్చారణ చేయడు. స్తుతి అనగా దేవునిని ఘనపరచడం. పేర్లతో ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయనకు. ఉదాహరణకు ఒక వ్యక్తిని మనం ఘనపరచాల్సి వచ్చినప్పుడు మీరంతటోళ్ళు ఇంతటోళ్ళు అని ఏమేమో చెప్తాం. మీ నాన్న అలా చేశాడు, మీరు ఇలాగ చేశారు, మీరు చాలా గొప్ప వాళ్ళని పొగుడుతాం. అలాంటప్పుడు నిజంగా పొగడ్తకు, నిజంగా సరైనటువంటి దానికి అర్హుడు, స్తుతించదగినవాడు దేవుడొక్కడే. అందుకే ఆకాశ మహాకాశమందు వేవేల దేవదూతలు మన యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. దేవుణ్ణి నిత్యము ఏమంటున్నాయి? పరిశుద్ధుడు, 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 నిత్యం. ఇంకా అదే. ఎందుకు అలాగా అనంటే, ఇంకా ఆ పేరు తప్ప వేరేది వల్లించడానికి వీలు లేకోకుండా అంత పరిశుద్ధత కలిగిన వాడు కాబట్టి. సరే, అలాంటప్పుడు ఆయనను మనం ఎందుకు స్తుతించాలి? అది ఈరోజు మనము నేర్చుకోగలిగితే, ఇందుకోసము అని తెలిస్తే ఇంకా ఆ పనిని మనం చేయొచ్చు. రైట్, ఇప్పుడు 92వ కీర్తన కొద్దాం. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 1, 2 కూడా చదవచ్చు, అవసరం లేదు. మొదటి వచనం లేదు అక్కడ, 2 అని సంఖ్య ఉంది. చూద్దామా? యెహోవాను స్తుతించుట మంచిది. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలలో అంటున్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది. చాలు. దేవునందు ప్రియమైన వారలారా, ఎందుకు దేవుని స్తుతించాలి అనంటే, అది మంచిది కాబట్టి. మంచిది కాబట్టి. ఇప్పుడు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మనం కూరగాయల కొట్టుకు వెళ్ళినప్పుడు ఏవో మనకు కావలసిన కూరగాయలు కొనుగోలు చేస్తున్నాం. ఒకవేళ టమోటాలు, ఇంకొకటి పండ్లు. దానిలో పుచ్చు ఉంటే, ఒకవేళ మనం గిన్నెలో వేసుకొని ఇంట్లోకి పోయినా, బయట బండి ఉన్నా, ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లలు ఏమమ్మా పుచ్చిపోయిన కాయ వేసావు అని అన్నాం అనుకోండి, 10 కాయలు కాయ ఏం లే పాప, ఇప్పుడు ఏం పోతాం అని అన్నాం మనం.
బయట బండి ఉంది కాబట్టి ఆ కాయ తీసుకుని మళ్ళీ బయటికి వచ్చేస్తారు. మంచిది కావాలి మాకు, మనం కొనే వస్తువు, వాడే వస్తువు మంచి దానికి ప్రాధాన్యత ఇస్తాం. అలాంటప్పుడు దేవుడు కూడా మంచివాడు అని రాయబడింది, స్తుతించదగిన దేవుడు. చూద్దామా ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం, అంటే 10-11 కలిసి ఉన్నాయి. అది చాలా పెద్ద వచనం అయినా పర్లేదు, చూద్దామా. 10-11 కలిసి ఉన్నాయి. ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 10-11. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేరు అని చెప్పు ఈ స్థలములో, మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణముల్లోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును. చెప్పండి, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును అని మీరు చెప్తారు అని అన్నాడు. అక్కడ మీరు కంటిన్యూషన్ చేస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని కూడా అన్నాడు. దేవుని ప్రియులారా, ఎందుకు దేవుని మనం స్తుతించాలంటే మంచివాడు అని. ఎలాగ మంచివాడు అంటే, యూదా పట్టణములో అట జంతువులు కాని, పక్షులు కాని, ఆ ఊరిలో నివసించడానికి మనుషులు కాని ఏమీ లేకోకుండా, అలనాడు బబులోను చెరకు వెళ్ళిన సంగతిని గురించి మాట్లాడుతూ నిర్మానుషంగా ఉంది, ప్లస్ నిరుపయోగంగా ఉంది. ఇల్లులన్నీ మూతలు వేసి ఉన్నాయి, అన్ని పాడైపోయి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయారు బబులోను దేశానికి. శత్రువుల చెరలో ఉన్నారు, దేవుని పిల్లల తప్పిదాలను బట్టి చెరలోనికి వెళ్ళిపోయారు. అయితే వారు దేవుని స్తుతించారు, తప్పైపోయింది ప్రభువా, ఇంకా చెయ్యం మేము ఆ పొరపాట్లు, మమ్మల్ని కనికరించి ఈ చెర నుంచి విడిపించు అని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన విన్న దేవుడు, ఆ వచనంలో మనం అదే చూస్తాం 4వ లైన్లో, పాడైపోయిన యూదా పట్టణములోనే, యెరూషలేము వీధులలోనే సంతోషమైనటువంటి స్వరము, ఆనందమైనటువంటి శబ్దము. ఇప్పుడు జనాలందరూ వచ్చేసారు, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరము, ఊరు వాడ అంతా ఆనందహేళంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ చెబుతున్నారు, మన ప్రార్థన విన్న దేవుడు మరలా మనల్ని ఇక్కడికి నడిపించాడు. దేవుడు ఎలాంటి వాడు? మంచివాడు. అప్పుడు మన దగ్గరకు వద్దాం. నిరుపయోగంగా ఉన్న మన జీవితాలు, ఈరోజు మన కుటుంబాలలో ఆనందం, ఆశీర్వాదం ఉన్నాయి. అందుకే మనము దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. నిజము ప్రియులారా, మీకు తెలుసో తెలీదో కానీ ప్రస్తుత దినాలలో కూడా ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని వండుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఇంట్లో వారమో నెలో ఇంకా అంతకన్నా ఎక్కువ సరిపడ ధాన్యము ఉంది, అవసరాలు తీరేటటువంటి ధనము ఉంది, ఆరోగ్యము ఉంది, కుటుంబాలు నిర్మానుషంగా లేవు. అందుకే దేవుని స్తుతించుట శోభస్కరము అని ఎందుకన్నాడంటే దావీదు, ఆయన మంచివాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆయన నీతిమంతుల మీదను దుర్నీతి పరులు లేకపోతే అవినీతి పరుల మీద కూడా తన నీతి సూర్యుని ఉదయింపచేస్తూ ఉన్నాడు. అయితే అందరిలో కల్లా మన కుటుంబాలలో అక్కడ మనం చూస్తున్నప్పుడు సంతోష స్వరము, ఆనంద శబ్దము మన గృహాల్లో ఉన్నాయి. కాబట్టి మంచివాడైన దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి. అందుకు స్తుతించాలి. నిజంగా ఆయన ద్వారా ఎన్నో మంచిని పొందుకుంటూ ఉన్నాం.
మనం సజీవంగా ఉన్నాం, స్తుతించాలి. మీకు తెలుసు సోషల్ మీడియా ఇప్పుడు ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో, ఎక్కడ భూకంపాలు ఉన్నాయో, ఎక్కడ వరదలున్నాయో ఎప్పటికప్పుడు న్యూస్లో టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. గాజా, ఆఫ్ఘనిస్తాన్ అనబడేటటువంటి ప్రదేశాలలో యుద్ధ వాతావరణంతో ఇల్లులన్నీ పూర్తిగా కూలిపోయి ఊరు బయట అలాగ టెంట్లు వేసుకొని అందులలో తల్లి బిడ్డలు జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. అంత మాత్రము కాక హృదయ విచారకరమైన సంఘటన ఏంటంటే అక్కడ యుద్ధ వాతావరణముతో పనులు లేవు. తత్ఫలితంగా తమ పిల్లలను పోషించుకోవడానికి, నేను అబద్ధం చెప్పట్లేదండి, బాహాటంగా న్యూస్లో చెప్పిన విషయమే, అనేక మంది పనుల కోసం వెళ్తుంటే మగవాళ్ళకు పనులు లేవు అని అంటే, స్త్రీలకు పనులున్నాయని వెళ్తే స్త్రీలను వారు నిర్దాక్షిణంగా మాట్లాడుతున్న మాట, మీకు పని ఇస్తాం, మీ ఒళ్ళు మాకిస్తే. తమ బిడ్డల జీవనోపాధి నిమిత్తమై ఎందరో బాధను దిగమింగుకొని పడుపు వృత్తిని ఎంచుకొని వారు తమ బిడ్డలకు ఆహారం పెడుతున్నారట. మరికొందరు దిగజారిపోలేక తమ పిల్లలను పరాయి దేశాలకు బానిసలుగా అమ్మేస్తున్నారట. నిజంగా ఇవన్నీ భూమి మీదనే జరుగుతూ ఉంటే మనము సాయంత్రం అయ్యేసరికి కలిగినదేదో చక్కగా తిని మన బిడ్డలను మన కౌగిట్లోకి వేసుకొని మనం చక్కగా నిద్రపోతూ ఉన్నాము, మంచి భోజనాన్ని చేస్తున్నాము అంటే మన నుంచి దేవుడు ఏం కోరుతున్నాడండి? స్తుతించండి. మంచి దేవా, ఎంత గొప్ప దేవుడవు నాయన, మా తల్లిదండ్రుల కన్నా మమ్మల్ని ఇంకా దీవించావు, మా తోడబుట్టిన వారి కన్నా మమ్మల్ని ఇంకా బాగా చూస్తున్నావు, నిజంగా మంచి దేవుడవు అని స్తుతిస్తే దేవుడు ఆనందిస్తాడు ప్రియులారా. అందుకే బైబిల్ చెప్తుంది, ఎందుకు ఆయన్ను స్తుతించాలి అనంటే అది మంచిది, మంచి దేవుని స్తుతించుట భాగ్యము కాబట్టి. రెండవది ఎందుకు స్తుతించాలో చూద్దాము ఒకసారి. రండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దామా? 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సజీవులు, చూడండి, హిజ్కియా ఈ మాట మాట్లాడింది. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. చాలు. రెండవది, ఎందుకు దేవుని మనం స్తుతించాలి అనంటే మనం జీవముతో బ్రతికున్నాం కాబట్టి. అందుకే అక్కడ అన్నాడు చూడండి, సజీవులు మాత్రమే నిన్నేం చేయగలరు? స్తుతిస్తారు. ఈ దేహం మనందరి దేహాలు దేంతో తయారు చేయబడింది? బంగారంతో చేయబడింది. దేంతో చేయబడింది మరి? మన్ను. బైబిల్ చాలా చక్కగా దేవుడు మనిషిని నేలమట్టితో, నేలమట్టి అంటే ఇట్లా పైనున్న మట్టి కాదు, భూమి అడుగు లోపలట, చాలా లోపల. మీరు ఎప్పుడైనా, అదిగో మన పిల్లలు యురేనియంలో పనిచేస్తున్నారు, అంతకుముందు నేను మైన్స్ లో పనిచేశాను. అండర్ గ్రౌండ్ లో పని జరుగుతుంటుంది. అండర్ గ్రౌండ్ లో పని జరిగేటప్పుడు, భూమి లోపల పని జరిగేటప్పుడు లోపలికి వెళ్ళే కొద్దీ అధికమైనటువంటి ఉష్ణం అంటే వేడి, ఆక్సిజన్ అందదు. మహా వెళ్తే వాళ్ళు 2-3 కిలోమీటర్ల లోపలికి వెళ్తారేమో, అంటే జంపు కాదు నేను చెప్పేది, పైనుంచి. అక్కడికే ఆక్సిజన్ ఉండట్లా, అక్కడే సరైన వసతి ఉండట్లా. అందుకే ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ అడ్జస్ట్ ఫ్యాన్లు, ఇప్పుడు మనం కిచెన్లోనో వాష్రూమ్లోనో లోపల ఉన్నటువంటి దుర్వాసన బయటికి వెళ్ళడానికి, లేకపోతే లోపల ఉన్న పొగ బయటికి వెళ్ళడానికి మనం ఒక ఫ్యాన్ వాడినట్లుగా చాలా పెద్ద ఫ్యాన్స్ ఎక్కడో లోపలికి సైతం గాలిని అలాగ అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ చాలా భయంకరమైన వేడి. అంత లోపల నుంచి తీసాడు మట్టి. ఎందుకో తెలుసా? ఈ మట్టి
ఎండకు వానకు అప్పుడప్పుడు మీరు పొయ్యి మీద ఉన్నటువంటి ఏదో పాత్ర మూత తీసినప్పుడు ఈ మట్టి కరిగిపోవడంలా అన్నిటికీ తట్టుకునేటట్టుగా అగాధములో నుంచి మట్టిని తీసి సృష్టించాడు దేవుడు. ఈ మట్టికి అందం ఎలాగొచ్చింది అనంటే, ఈ మట్టికి సొగసు ఎలాగొచ్చింది అంటే ఆయన జీవ వాయువును ఊదిన తర్వాత వచ్చింది. అంతకు ముందంతా ఇది మట్టే. మనం అద్దం ముందు నిలబడి మన ముఖమో మన దేహాన్ని చూసుకుంటున్నప్పుడు సో నేను బాగున్నాను అని అనుకుంటున్నది మట్టి వల్ల కాదు, మహిమా స్వరూపి అయిన దేవుని యొక్క జీవాత్మ వలన. అందుకే మన్నైనది వెనకట వలనే మరలా మట్టికి పోతుంది. ఈ మట్టిలో జీవం పోయిన తర్వాత తీసుకెళ్లి మట్టిలో కప్పెట్టేసిన తర్వాత ఒక 10 రోజులో 15 రోజులకో మనము ఏదన్నా ఒకవేళ యాక్సిడెంటో హత్యో ఇంకోటో అని రీపోస్ట్ మాస్టర్ అని చెప్పేసి అక్కడ మళ్ళీ రీపోస్ట్ మార్ట్ చేసేటప్పుడు వాటిని అంతటినీ తోడేస్తే ఏముంటది? ఏముండదు. ఆ శరీరం ఏమైనా ఉంటుందా? 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత తీసి పోలీసు వాళ్ళందరూ వచ్చేసి అని చెప్పేసి వచ్చినప్పుడు 10 రోజులకు నన్ను బయటికి తీశారని చెప్పేసి మట్టి అనవుతుందా? అనవుతుంది. అప్పటికి పురుగులు తినేసి ఏముండదు. ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేస్తున్నామంటే మనం జీవముతో ఉన్నాం కాబట్టి జీవమిచ్చిన దేవుణ్ణి సజీవులమైన మనం ఏం చేయాలి? స్తుతించాలి. చచ్చిపోయినాక స్తుతించలేము. ఇంకా అప్పుడప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర కొంతమంది సంఘస్థులు సహోదరులు కూర్చొని పాట పాడుతూ ఉంటారు. ఏమేమో పాట పాడుతూ ఉంటారు. లేదా శవపేటికను మోసుకొని పోయేటప్పుడు ఏమేమో పాట పాడుతూ ఉంటారు. ఈ పాటలన్నీ ఎవరికి? బతికున్నోళ్ళు. ఎప్పుడైనా మనం ఇట్లా వెళ్ళాల్సిందే, మీరు కొంచెం ఆదరణ పొందండి, ధైర్యపరచబడండి, బలపరచబడండి, కృంగిపోమాకండి అని చెప్పడానికే పాట. తన కోసం కాదు. అందుకే మరలా మీరు యెషయా గ్రంథానికి వస్తే అక్కడ అదే మాట రాయబడింది. మీరు చూడండి 18 వచ్చిన మరలా ఒకసారి చూస్తారు. 38, 19 చదివాం కదా, 18 కూడా చదవండి. ఇప్పుడు పాతాళమున నీకు స్తుతి కలుగదు. చచ్చిపోయిన తర్వాత ఎవరు థ్యాంక్స్ ప్రభువా అని కృతజ్ఞతలు చెల్లించారట. సమాధిలోనికి దిగిపోయిన వారు కూడా సత్యాన్ని ఆశ్రయించలేరట. మరి ఎవరు చేయగలరు? సజీవులు మాత్రమే నిన్ను. అది మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలంటే ఆయన మంచి దేవుడు, నిరుపయోగమైన మన జీవితాలు ఉపయోగకరంగా మలిచాడు. రెండవది ఆ మంచి దేవుడు ఇంకా మనల్ని బ్రతికించాడు, ఆరోగ్యంగా ఉంచాడు. ఈరోజు నేను ఒక రిటైర్డ్ టీచర్ దగ్గరికి వెళ్ళాను. వేరే ఒక పని నిమిత్తం వెళ్ళాను. ఆయన లోపల ఉన్నాడు. రానాయన లోపలికి అని పిలిచాడు. లోపలికి వెళ్ళాను నేను. ఆయన అన్నాడు, బాగున్నావా అది ఇదని చెప్పేసి ఇంకెప్పుడో నా పూర్వపు సంగతులన్నీ చెప్పాడు. 26 ఏళ్ల క్రితం నువ్వు ఎట్లున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు. ఆయన ఒక సేవకుడే. దేవుడు బాగా దీవించాడు. అది ఆ మాట ఈ మాట మాట్లాడుకున్న తర్వాత మీరేంటి ఈ మధ్య కనిపించట్లేదు బయట అని అన్నాడు. ఆయన అన్నాడు, బాబు నాకు స్టంట్ వేశారు పోయిన సంవత్సరం, కొంచెం గుండె సమస్య వచ్చింది, స్టంట్ వేశారు. ఇప్పుడు నేను చాలా బలహీనమైపోయి ఇంట్లోనే ఉండిపోయాను. తిని ఇదిగో మంచం మీద కూర్చుంటూ ఉంటే తిరగట్లే. ఇంక మంచం మీద కూర్చుంటూ అలాగే ఉండిపోతే శరీరం అంతా బాగా ఉదరం అయిపోయింది, లావైపోయాడు బాగా. కొంచెం నడిస్తే ఆయాసం వచ్చేస్తుంది నాయన. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు అనంటే, సో నీకు స్టంట్ వేసాం, నువ్వు టాబ్లెట్స్ వాడుతున్నా, ఇక నువ్వు కనీసం ఉదయమో సాయంత్రమో ఏదో ఒక టైంలో అలాగ నడుస్తూ ఉండాలి, వాకింగ్ చేయాలి కనీసం 1 అర్ధ గంట అని. కొద్ది రోజులు చేశారంట. మన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు ఒళ్ళు అన్ని బాగున్నంత వరకు నడసరు.
అన్ని బాగున్నంత వరకు నడవరు. బాగలేకోకుండా అయిపోయింటాయి చూడండి, ఇప్పుడు నడుద్దాం అనుకుంటారా, ఇంకో నడుస్తాను. ఇంకా మీ స్త్రీలైతే మీకు 2 చేతులు అయితే దండం పెట్టాలా. అట్లా వాకింగ్ పోరాపో అని అన్నామనుకో, అవి ఇంట్లోకి బయటికి తిరుగుతానులే. ఇంట్లోకి బయటికి సుమారుగా 1000 కిలోమీటర్లు ఉన్నాయి. ఇంట్లోకి బయటికి తిరుగుతుందంట, రూమ్ లోకి ఆటికి ఇటుకి కసువు కొడుతుందంట, ఫుల్ ఎక్సర్సైజ్ అంట. అవి ఎక్సర్సైజులు కాదు. ఎక్సర్సైజులు ఇంతకుముందు మన అమ్మలు చేశారు, గుర్తుందా మీకు? ఏం చేశారు? పొయ్యిలో కట్టెలు పెట్టి అని ఊదేవారు. రెండోది రోట్లో రోకలేసి దంచారు. బట్టలు తీసుకొని పిండారు, బండకేసి. ఏమైనా చేస్తారా మీరు? రోల్లో దంచుకోకుండా మిక్సీ, అని వదుకోకుండా గ్యాసు. మీరే చెప్పండి మా. ఉఫ్ అని వదుకోకుండా గ్యాసు, బట్టలు వెనుకోకుండా. మనం చెప్పేది ఏంటి? ఇంట్లోకి బయటికి తిరుగుతారు. ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఏమొచ్చినాయంటే బోకుల మిషన్లు కూడా వచ్చినాయి. కొద్ది రోజులు ఉంటే అవి కూడా తెచ్చుకొని కడువేనాడు పడేసి హ్యాపీగా కూర్చో లోపల కూర్చుంటారు. మీరు కొంచెం మేలు, కనీసం 100 రూపాయల పొరక తెచ్చుకుని ఇంట్లో కసు కొడుతున్నారు. సిటీలో ఏమైపోయిందంటే కసు కొట్టట్లే, వాక్యూమ్ క్లీనర్ పెట్టేస్తారు, మొత్తం లాక్కో ఏడాడుండేదంతా. ఆడ దుబ్బే పని కూడా లేదు, దాన్ని పట్టుకున్నట్టు పోతా అంటే చాలు. బాగలేనప్పుడు కాదు నడిచేది, షుగర్ వచ్చినాక కాదు నడచాల్సింది, రాకముందే నడుస్తూ ఉంటే. ఇప్పుడు మీరు చెప్పండి, వచ్చిన తర్వాత నడిచేది దేనికోసం? దేనికోసం? కంట్రోల్ కోసం, తగ్గాల కాదు, కంట్రోల్ కోసం అప్పుడు నడుస్తున్నాడు. కానీ ముందు నుంచే నడిస్తే అసలు కంట్రోల్ కాదు, ఏం కాదు, రాదు. మనకు దేవుడు జీవాన్ని ఇచ్చాడు. నాకు తెలిసిన ఆయన, నిన్న ఒక సేవకుడు వచ్చాడు, 82 సంవత్సరాలు, గుండ్రాయి అన్నట్టున్నాడు. మేమంతా యాడికి మీటింగ్కి వెళ్ళినప్పుడు మన దగ్గరికి మీటింగ్కి వచ్చాడు. నేను ఇప్పుడు మాట ఎప్పుడు చెప్తుంటే ఒక 15 ఏళ్ళ మాట. అప్పుడు ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు. పెద్ద ఏంటి నీ సీక్రెట్ అంటే, నాయన నేను ఎప్పుడు నడుస్తానే ఉంటా. బండ్లలో ఎవరిని ఎక్కించుకుంటే ఈ నుంచి అడిగిపోతుంటా. దాని బండి అంటే దగ్గరే కదా నాయన, నడుచుకుని వెళ్ళిపోతా. ఈ రోజు కూడా నేను నిత్యం నడుస్తున్నాను ఆయన అన్నాడు. మన వాళ్ళు ఇన్స్టాగ్రాము, ఫోన్లు ఇవన్నీ చూసి అర్ధగంట నడక మీ అనారోగ్యం వెనక్కి ఆడ చూసుకుంటారు అంతే. అర్ధగంట నడకంట, అనారోగ్యం వెనక్కి అంట. కానీ నువ్వు మాత్రం అర్ధగంట. చలికాలం చలింట్రీ, ఎండాకాలం ఉడుకంట్రీ, వర్షాకాలం వానంట్రీ, రోగమేమో అధికమైపోయా. కానీ మనకేం తెలుసు, మనసు ఉంటే చలి, పొద్దున చలి, సాయంత్రం 4 గంటలకు ఏం సరే, 4 గంటలకు ఇంట్లో పని. ఆ రోగం వచ్చినాక దేవుడు అంటున్నాడు, జీవముతో ఉన్నాం కాబట్టి దేవుని ఏం చేయాలి మనము? అది దేవా, చాలా మంది బతికలేరు ప్రభువా, నేను బ్రతికున్నా, నా బిడ్డలు బ్రతికున్నారు, నా కుటుంబం బ్రతికుంది, నువ్వు మంచి దేవుడు, బ్రతికించావు మమ్మల్ని. అందుకొరకై నిన్నేం చేస్తున్నాం మేము? స్తుతిస్తాను. ఎంత ఆనందమో మన ప్రభువుకు. మన సహోదరి అబ్బా చికెన్ చేసిందంటే సూపర్ అన్నారనుకోండి, చికెన్ మా ఇంటికి వస్తానే ఉంటాయి. అంటే ఒక మనిషికి పొగడత ఇష్టం, నిజం కాకపోయినా పొగిడితే ఇష్టం. మరి దేవుడు నిజంగా పొగడదగిన అర్హుడు, పరిశుద్ధుడు, మంచివాడు, జీవాన్ని ఇచ్చింది ఆయనే, ఇందులో ఏ విధమైన సందేహం లేదు. మరి ఆ మాటలే చెప్పడం దేవుణ్ణి మంచిదే కదా, చాలా మంచిది. అందుకు స్తుతించుట శ్రేయస్కరం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-18 కలిసి ఉన్నాయి. ఆయన పర్లేదు చదవం.
ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అది ఎందుకు స్తుతించాలంటే అది దేవుని చిత్తం కాబట్టి. దేవుని చిత్తం అది. మీరు అప్పుడప్పుడు అంటారు చూడండి, నా ఇష్టం. అది మన ఇష్టమైనప్పుడు దేవునికి ఒక ఇష్టం ఉంది. ఏంటంటే కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట. ప్రభువా, నువ్వు మంచి దేవుడవు, నన్ను జీవంతో ఉంచావు, ఆరోగ్యంగా ఉంచావు, ఆయుష్నిచ్చావు, క్షేమాన్ని ఇచ్చావు, నడవడానికి చక్కటి ఆరోగ్యాన్ని, ఇవి ఎన్ని చెప్పాలని చెప్పచ్చు కృతజ్ఞతలు. ఎన్ని చెప్పాలనో అని. దేవుని ప్రియబిడ్డలారా, కృతజ్ఞత చెప్పడానికి ఒక్క కారణం కాదు, ప్రతి కారణం. రాత్రి పడుకున్నాం, ఉదయం లేసామంటే దేవుని దయ. సజీవంగా ఉన్నామంటే దేవుని దయ, కృతజ్ఞత చెల్లించవచ్చు. ఇంట్లో అన్ని సఫిషియెంట్గా ఉన్నాయా, దేవునికి స్తుతులు చెల్లించవచ్చు. మనం ఆరోగ్యంగా ఉన్నామా, దేవునికి స్తుతులు చెల్లించవచ్చు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా, స్తుతులు చెల్లించవచ్చు. ఎన్నో, ప్రతి విషయం అన్నారు చూడాలి. అక్కడ మీరు అది మర్చిపోయారు, అవునా? ఎప్పుడెప్పుడట? ప్రతి విషయమునందు దేవుని ప్రియబిడ్డలారా, అది దేవుని చిత్తం. ఈరోజు ప్రతి విషయం చెప్పట్లే, ఎందుకంటే చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. కారం కొంచెం ఎక్కువ పడింది అనుకో, నాకు బీపీ అని తెలియదా నీకు అంట. కారం ఎక్కువ పడితే బీపీ అంటివి. కొంచెం చల్లగా ఉందనుకో, నాకు తుమ్మలు ఎంత తెల్లా నీకు అని అంటివి. వంకాయ పెడితే గజ్జంటివి, ఉర్లగడ్డ పెడితే వాత బండివి, తీపి పెడితే షుగర్ అంటివి. ఏం తిన్నా? అన్ని తినగలిగి ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేనికి ఏం చెల్లించవచ్చు? చెప్పేయచ్చు. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, స్తోత్రార్హుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇహ పరములలో స్తుతినందదగిన దేవుడవు మీరు మాత్రమే నాయన. ఎందుకనగా నరుని నేలమట్టితో చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదిన దేవుడవు. ఎంత మంచి దేవుడవు నాయన. ఈరోజు ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ నేను ఇలాగ జీవముతో ఉన్నాను అంటే, ఈ మట్టి ఘటములో మహిమైశ్వర్యముగా మీ జీవాత్మ ఉంది. నీ బిడ్డలు నీ వాక్యాన్ని వింటూ జీవముతో ఉన్నారు అంటే, వారి మట్టి ఘటములో కూడా ఉన్నది మీ జీవాత్మే. ఇది చాలు నాయన మేము స్తుతించడానికి. ప్రతి విషయములో మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. ఎవరెవరికో థ్యాంక్స్ చెప్తాం, ఎవరెవరినో పొగుడుతాం. పొగుడుటకు, కృతజ్ఞత చెల్లించుటకు అర్హుడైన దేవుడవైన మిమ్మల్ని మరిచిపోతూ ఉంటాం. మరొక నిత్యము మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఈ వాక్యమైన నీ బిడ్డలకు, నాకు, మాకు దయచేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకొనుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.